రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. వడ్ల కొనుగోలు సరిగా చేయడం లేదని తంగలపల్లి మండలం సారంపల్లిలో రైతులు ధర్నాకు దిగారు. సిద్దిపేట హైదరాబాద్ ప్రధాన రహదారిని దిగ్బంధించారు. 2 నెలలు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు పూర్తి కాకపోవడంతో రైతులు నిరసన తెలిపారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాసులు పేరుకుపోయాయని అధికారులు స్పందించి వెంటనే వడ్ల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. మా సమస్య ఏంటంటే రైతుల సమస్య ఒకటే డిమాండ్. మాకు కళ్ళకు లారీలు రావడం లేదు. లారీలను పంపిస్తే వెంటనే లారీలను పంపిస్తే ధర్నా విరమించి పక్క రోజు సారంపల్లి గ్రామంలో రైతులు ఐపీఎస్ సెంటర్లో వడ్లు కొని వడ్లు పోసి 3 నెలలు గడుస్తూ ఉన్నా ఒక లారీ రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఇంకా అన్ని ఆల్ పార్టీస్తోని రైతుల్ని సమక్షం చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున సారంపల్లి గ్రామంలో ధర్నా చేయడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు కదా, మొన్న 90% కొన్నా అని చెప్తా ఉన్నాడు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడ విప్పుగా ఎమ్మెల్యేగా వేములవాడ ఆది శ్రీనివాస్ విప్పుగా ఉన్నాడు కదా, ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు మీ సీఎం గారు 90% కొన్నా అని చెప్తా ఉన్నారు కదా. మీరు జిల్లాలో పర్యటించండి, ఎక్కడ రైతుల వడ్లు కొన్నారో 90% పూర్తి చేసిరో ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, మరి ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంది. కానీ ఆది శ్రీనివాస్ గారు మంత్రి పదవి కోసం లేకపోతే ఇంకో పదవి కోసం రోజు హైదరాబాద్ పోతుండే తప్ప ఈ జిల్లాలో ఉన్న ప్రజల సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు ఈ ఆది శ్రీనివాస్ గారు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ మండలంలో ఉన్న సంబంధించిన అధికారి ఎంఆర్ఓ గారు సారంపల్లి గ్రామంలో రైతులు కాంట చోకి 4 రోజులు గడుస్తూ ఉన్నా ఒక లారీ రావడం లేదు. ఈరోజు ధర్నా చేస్తే ఎంఆర్ఓ గారు స్పందించడం లేదు. ట్రాఫిక్ కోసం పోలీస్ యంత్రాంగాన్ని పంపించి మా మీద అక్రమ కేసులు పెడతా అని రైతుల్ని మమ్మల్ని కేసులు పెడతా అని చెప్తా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, నువ్వు 100 కేసులు పెట్టుకున్నా భయపడేది లేదు, జదిరేది లేదు. సత్య ప్రజల కోసమే, బతుకుతే ప్రజల కోసమే అని చెప్పి పార్టీలను డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల పక్షాన ధర్నా చేయడం జరిగింది. గత 2 నెలల నుండి వడ్లు కళ్ళలో ఉండి ఐక్యమీలో వండుకుంటారు. దాన్ని ఇలాంటి వీళ్ళకు రైతుల దగ్గర కొనడం లేదు. ఏమన్నా అంటే ప్రభుత్వం ఏమంటుంది, 90% మేము చేసామని చెప్పేసి అని ఎప్పుడు వస్తుంది. మీరు 90% చేసినట్టు కదా, ఊళ్ళో కూడా చూడు రైతులు అడుగురు, మీరు 90% ఎక్కడ పడుతుంది, మీరు ఎక్కడ చూకపోయారు, ఓన్లీ మీకనే కొంతమందికే పోతున్నాయి. ఈ మీద రైతులందరూ కాదా, వీళ్ళు పండిస్తలే రైతులు కాదా? మీరు ఇప్పుడు వాళ్ళు ఒక అవసరం ఉండి వాళ్ళు బిడ్డ లెక్కన చేసుకుందాం, లేకపోతే ఇంకేమైనా పని చేసుకుందాం, ఏమైనా అవసరం ఉండి అమ్ముకుందాం అన్నా కూడా రైస్ మిల్లులకు పోతేనేమో మాకు ఎంఆర్ఓ సార్ ఇస్తేనే, మాకు కలెక్టర్ సార్ ఇస్తేనే మేము తీసుకుంటాం, లేకపోతే లేదంటారు. మరి వీళ్ళు అటు కాక ఇటు కాకుంటే కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు కూడా, కొంతమంది ఎండనక కూడా ఎండలో ఉండి వడదెబ్బ తాకుంటూ కూడా కొంచెం చనిపోయి ఉన్నారు. ఇది అంతా మీకు రైతులు ఏడ్చిన రాజ్యం కలకాలం మీకు మంచిది కాదు. ఇక మేము చెప్తున్నాం, మీకు రైతు లేని రాజ్యం లేదు. ఎద్దేసిన విషయం రైతు నేర్చిన విషయం కూడా మీకు కరెక్ట్ కాదు. ఇక మీకు ఖచ్చితంగా మేము ఈ రైతులకు లారీలు తీసుకొచ్చి పంపించి సకాలంలో పట్టుకోవాలని మేము చెప్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మా సమస్య ఏంటంటే రైతుల సమస్య ఒకటే డిమాండ్. వెంటనే లారీలు పంపిస్తే ధర్నా విరమించి పక్క పంపిస్తే